హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నానండి. వంకాయలు బాగా వచ్చినాయి, కనపడకుండా చాలా ఉన్నాయి. ఇదిగోండి, తెల్ల వంకాయలు ఉన్నాయి. ఈ కోసేసిన బాగుంటాయి అసలు ఫ్రెష్ గా. ఇదిగోండి పర్పుల్ వంకాయ, గుత్తి వంకాయ. ఇక్కడ ఆకుల్లో కలిసిపోయింది. ఇలా చూస్తుంటే కట్ చేద్దాం అనుకుంటే ఆకులు భలే ఎన్ని ఇలా ఉన్నాయి. వంకాయలు భలే ఉన్నాయి అసలు, చూడ్డానికి ఎంత బాగుందో, హ్యాపీగా ఉంది. ఆకులు పెద్దగా ఉన్నాయి అని ఇలా ఆకులు పెద్దగా ఉంటే ఆకులన్నిటిని ఇలా కట్ చేసేస్తూ ఉండాలి. ఇలా కట్ చేస్తుంటే వంకాయలు బాగా కనపడినాయి. ఇదిగోండి భలే వస్తున్నాయి వంకాయలు. ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇదిగోండి తెల్ల వంకాయలు, ఈ పర్పుల్ వంకాయలు బాగా వస్తాయి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో వంకాయలు, చాలా బాగా వస్తాయి వంకాయలు. ఇట్లా చెట్టుకి ఒక కుండీలో ఒక్కటే ఉంచాలండి. ఇలా 50 రూపీస్ టబ్బులో ఇది ఒక్కటే ఉంది కాబట్టి బాగా వస్తున్నాయండి. అదే వేరే ఉంటే బలవంతా అవి లాగేసుకుంటూ ఉంటాయి. ఇటు ముళ్ళు ఉన్నాయి, వంకాయలకి ముళ్ళు ఉన్నాయి. ఇదిగోండి భలే ఉన్నాయి అసలు వంకాయలు. ఇంకా ఉన్నాయి, ఈసారికి వస్తాను. ఇది చూడండి ఇంకా పిందెలు ఉన్నాయి. ఇట్లా భలే బాగా వస్తున్నాయి వంకాయలు. చూడండి ఎన్ని వచ్చినాయో. ఉల్లికాడలు కూడా భలే వస్తున్నాయి. ఇక్కడ ఇది కూడా కట్ చేసేస్తాను. ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉంటా, భలే ఫ్రెష్ గా వాడుకోవచ్చు మనం. ఈ ఆకులు ఇంత పెద్దగా ఉంటే వీటిని కట్ చేసేసేయాలి, అప్పుడు కాయలు పెద్దగా వస్తాయి. ఇదిగోండి చూడండి, ఇట్లా ఈ ఆకులన్నిటిని కట్ చేస్తే ఇలా కాయలు బాగా వస్తాయి అన్నమాట. ఇట్లా కట్ చేసేసుకొని దీని మొదల్లోనే వేసేస్తూ ఉంటా. ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి. శంకుపూలు బాగా వస్తాయండి, చాలా వస్తున్నాయి శంకుపూలు. రోజు వీడియో తీయడానికి కుదరట్లేదు. ఇదిగోండి, ఈ ఏమైనా వెజిటబుల్ వేస్ట్ ఉంటే ఇలా మొదట్లో ఇలా వేసేస్తాము. దీని లోపల బోల్డ్ అనే ఎర్త్ వామ్స్ ఉంటాయి, వాటికి ఫుడ్ అనమాట. ఇట్లాగా మనకి చెట్టు మొదలు ఇలా చాలా మెత్తగా ఇలా అంటే వచ్చేస్తూ ఉంటది సాయిల్. అట్లా ఉండాలి, దీని నిండా ఎర్త్ వామ్సే ఉంటాయి. ఇలా మట్టి గుల్ల గుల్లగా ఉంటది, ఎర్త్ వామ్స్ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇవన్నీ ఎర్త్ వామ్స్ దాక్కుంటాయి. మనం చేయి పెడుతున్నానని అవి వెళ్ళిపోతున్నాయి లోపలికి. ఇదిగోండి ఇలా ఎర్త్ వామ్స్ బోల్డ్ అని ఉంటాయి అసలు. ఇవన్నీ ఎర్త్ వామ్స్ ఉంటేనే మనకి ఇట్లా ఉంటది సాయిల్, లేకపోతే ఇలా పొడి పొడిలాడుతూ ఉండదు అనమాట. ఇంకా ఇక్కడ టమాటాలు ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయి టమాటాలు. ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు. అక్కడ చెర్రీ టమాటా ఉంది, అవి కోసుకుందాం. చెర్రీ టమాటాలు బాగా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. ఇదిగోండి భలే ఉంటాయి అసలు. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి వండుకుంటే. ఇవి చూడండి ఇట్లా గుత్తులు గుత్తులు వస్తాయి ఇలాగా. ఇది బుల్లెట్ మిర్చి అండి, భలే బాగా వచ్చినాయి. ఇవి కట్ చేసేస్తున్నాను. ఇవి మళ్ళీ ఈసారి వండుకుంటాం. ఈ ఆకులు కూడా ఇలా కట్ చేసేసుకుంటూ ఉండాలి. వీటికి ఎక్కువ ఆకులు ఉండకూడదు, కొంత కొంత ఉండాలి. ఇదిగోండి ఇలా ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. కింద మొదలు 1 ఫీట్ వరకు ఆకులు ఉండకూడదు. అలా కట్ చేసుకుంటూ ఉంటే బాగా వస్తుంది, మొక్క గుబురుగా వస్తూ ఉంటది. స్టెమ్స్ కూడా కట్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా.
ఇదిగోండి దీన్ని మాత్రం ఇది సీడ్స్ కోసం అని ఉంచేసాను. దీన్ని ఇలా కట్ చేసి ఈ సీడ్స్ ని ఎండబెడతాను మళ్ళీ మొక్కలు వేసుకోవడానికి. ఇదిగోండి చూడండి భలే ఉన్నాయి. ఈ ఎండాక మొక్క మొదల్లో వేస్తాను, బాగా వస్తాయి. టమాటాలు చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వస్తున్నాయో, భలే ఉన్నాయి. అసలు చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది. ఇది చూడండి, ఈ గుత్తుల్ని ఇలా కట్ చేసేసుకోవటమే భలే ఉంటది అసలు. ఇదిగోండి భలే బాగా వస్తాయి టమాటాలు అయితే. దానికి ఏమీ అవసరం లేదు, వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అప్పుడప్పుడు ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు. ఇదిగోండి మా చుక్క కూరకి చూడండి ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో, భలే ఉంది అసలు. ఎంత చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది. ఇది కలర్ఫుల్ గా ఉంది. అవి ఎండిపోయాక వేరే కుండీల్లో వేయటమే. భలే వచ్చింది అసలు. విత్తనాలు ఏ విత్తనాలు అయిపోతాయి ఎండిపోయి. ఇదిగోండి ఇక్కడ క్లోబీన్స్ ఉన్నాయి. ఇది విత్తనాలకని ఉంచాను. పెద్దగా ఉన్నప్పుడు అలాగే ఉంచేయాలి, లావుగా అయినప్పుడు. ఏ క్లోబీన్స్ విత్తనాలు ఎగ్స్ లాగుంటాయి. ఇవి చక్కగా దాచుకొని వీటిల్నే మనం మళ్ళీ వేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి. ఎప్పుడు నేను ఇలాగే ఉంచేస్తూ ఉంటాయి, ఇలా లావుగా ఉన్నవి. అవి మళ్ళీ మొక్కలు అవుతున్నాయి. భలే ఉంటుంది అసలు. చూడండి ఇవన్నీ కొంచెం ఎండబెట్టుకొని మనం ఇలా మొక్క మొదల్లోనే వేసేసుకోవాలి. బాగా ఎండిపోయినాయి. ఇలా ఒకదానికి 3-4 వస్తాయి. ఇక్కడ కూడా ఎండిపోయినాయి. కొన్నింటి దీంట్లో రాలిపోతూ ఉంటాయి. ఇంకా ఎండల ఇంకొన్ని డేస్ అయితే ఎండుతాయి. ఇదిగోండి కింద కూడా ఉంది. ఇది క్లోబీన్స్ ఆకులు. ఇలా ఫస్ట్ హాఫ్ కట్ లాగా వస్తుంది. దీనిలోని విత్తనాలు వేస్తే వచ్చేసింది. ఇది ఆల్మోస్ట్ ఈ మొక్కకి అయిపోయింది. ఇంక ఇక్కడ ఇదిగోండి వంకాయలు, కాకరకాయలు కూడా భలే వచ్చినాయి. ఇదిగోండి క్లోబీన్స్. దీన్ని మళ్ళీ విత్తనం కింద అలా ఉంచేసాను. విత్తనం ఇలా వేసేస్తే దానికి అదే మొలొచ్చుద్ది అనమాట. ఇలా పెట్టేస్తా. ఇదొకటి ఇప్పుడు. ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇవి కొంచెం ఎండిపోయాక అప్పుడు ఇవి తీస్తా విత్తనాలు. ఇదిగోండి ఇక్కడ టమాటాలు ఉన్నాయి, కోసుకుందాం. భలే ఎర్రగా అయినాయి. చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు. భలే ఉన్నాయి టమాటాలు. ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి టమాటాలు. ఇదిగోండి భలే వచ్చినాయి. ఓన్లీ కొంచెం ఎర్రగా ఉన్నాయి కోస్తాను, మిగిలినవి నెక్స్ట్ వీక్ కోసుకుందాం. ఈ టమాటా మొక్కలకి ఆకులన్నీ ఇట్లా తీసేస్తూ ఉంటే బాగా వస్తాయి. సో కింద ఉన్న ఆకులన్నీ తీసేసుకోవాలి మనం. ఇట్లా ఆకులన్నీ తీసేసుకుంటూ ఉంటే అది గ్రోత్ బాగుంటది. ఇదిగోండి ఇలా తీసేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో హార్వెస్ట్. టమాటాలు ఎంత బాగున్నాయో, గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి రండి. ఇదిగోండి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి, బాగా వస్తున్నాయి కాకరకాయలు. ఇక్కడ కూడా ఉన్నాయి ఈ చిట్టి కాకరకాయలు ఇవి. ఇదిగోండి ఇంకా ఉన్నాయి బాగా. అటు సైడ్ కూడా కాకరకాయ ఉంది, అది కూడా కోసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చూడండి ఎంత హార్వెస్ట్ వచ్చిందో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.